గ్రే స్పెక్ was caused by the deficiency of కాపర్ కాదు, జింక్, మ్యాంగనీస్, ఎఫ్ఈ అసలే కాదు, మ్యాంగనీసే. డెఫిషియన్సీ ఆఫ్ ద molybdenum causes malted chlorosis. Boron in green plants assists the activation of enzymes, photosynthesis, activation of enzyme cofactor, sugar transport of the carbohydrates కదా మనం చదువుకుంది బోరాన్. Nodulation of legumes is reduced due to deficiency of boron, calcium, potassium, sulfur. It aids the nodulation of both sulfur and boron. Which one is an essential mineral, not constant of any enzyme but stimulates the activity of many enzymes? కాంపోనెంట్గా ఉంటుంది అంటే జింక్ కార్బానిక్ ఎనైడ్రేజ్లో పెప్టిడైజ్లో కాంపోనెంట్గా ఉంటుంది. నైట్రోజన్ ప్రోటీన్ సింథసిస్లో, ఎంజీ క్లోరోఫిల్లో, ఇంకా మిగిలింది ఇది ఒకటే. ఇది ఎసెన్షియలే కానీ కాన్స్టిట్యూయెంట్ ఎక్కడ లేదు. ఓన్లీ అయానిక్ ఎక్స్చేంజ్లో పాల్గొంటుంది, స్టొమాటోలో పాల్గొంటుంది తప్ప కాంపోనెంట్గా ఎప్పుడు లేదు. కానీ ఒక్కోసారి ఆన్సర్ జింక్ అని ఇచ్చాడు, అసలుకే ఆన్సర్ ఇదే కదా. జింక్ అనేది ఆల్రెడీ మనకు తెలుసు కదా. కార్బానిక్ ఎనైడ్రేజ్లో కార్బానిక్ హిస్టిడిన్స్ను ఆక్సిజన్తో గ్లూటమేట్లో మధ్యలో ఉంటుంది కదా, ఎట్లా టెట్రాయిల్ కాంప్లెక్స్లో. సో ఇదైతే కాదు, ఇది ఆన్సర్ ఇచ్చాడు కానీ ఇదే కరెక్ట్. నెక్స్ట్, ప్లాంట్స్ డెఫిషియన్సీ ఇన్ జింక్ షో ద రెడ్యూస్డ్ బయోసింథసిస్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ హార్మోన్. మనకు జింక్ అనేది జింక్ లేకపోతే ఆక్సిజన్ ప్రిపరేషన్ అనేది కాదు కదా. ఇథిలిన్ కాదు, ఇథిలిన్ ఆక్సిడైసిస్ కాదు, సైటోకైనిన్ కాదు. జింక్ మనం తెలుసుకున్నాం కదా, జింక్ మనం చదువుకున్నాం కదా. ఆక్సిజన్ రెడ్యూసెస్ ఏ ఆక్సిజన్ కంటెంట్ డెఫిషియన్సీ ఆఫ్ ద అని నేర్చుకున్నాం కదా. ఇదే